హలో అండ్ వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటివి బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లోనే ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. గోధుమ పిండితో మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ముందు మనం ప్రాసెస్లోకి వెళ్తే, ఇలా గుంటగా ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకొని నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది మీరు మైదా పిండిదైనా కూడా చేసుకోవచ్చు. మైదా కంటే కూడా పిల్లలకి కొంచెం హెల్త్ పర్పస్ మనం ఆలోచిస్తే గోధుమ పిండి పెట్టండి. గోధుమ పిండి తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ సరిపోతుంది. అలానే హాఫ్ కప్ వచ్చేసి ఆయిల్ అన్నమాట. బీటర్తో, హ్యాండ్ బీటర్తో ఈ రెండింటిని బాగా మెల్ట్ చేసేయండి. ఈ షుగరు, ఆయిల్ రెండు కూడా మౌల్డ్ అవ్వాలండి. బాగా అలా మిక్స్ చేసేసేయండి హ్యాండ్ బీటర్తో. సో చూసారు కదా, మొత్తం అయితే మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట గోధుమ పిండిని. అలానే ఈ పిండిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. ఈ రెండింటిని ఇట్లా జల్లిచ్చేసుకుందాం. ఇలా జల్లించుకోవడం అయిపోయిన తర్వాత దీనిలో ఏదైనా డస్ట్ ఉంటే పారేసేయండి. ఇప్పుడు ఈ పిండినంతా మనం చపాతీ పిండిని ఎలా అయితే మనం ప్రెస్ చేస్తామో అలానే ప్రెస్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి మిల్క్ అయితే అవసరం లేకుండా ఉంది. ఎందుకంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయింది కాబట్టి గట్టిగా రాలేదండి. పిండి అయితే మనకి సాఫ్ట్గా వచ్చేసింది అనమాట ఇలాగా. సో మీకు కూడా పిండి గట్టి పడితేనే పాలు యూజ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. లేదంటే కనుక వీటితోనే సరిపోతుంది. సో ఇట్లా ఒక 5 మినిట్స్ దీన్ని ప్లేట్ పెట్టేసేద్దాం దీని మీద. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసేసుకొని మళ్ళీ కలిపేసేయండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే ఓకేనండి. లేదంటే కనుక మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి, సరిపోతుంది. ఇలా పెద్ద పెద్ద ఉండలు చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఉండలు. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఇడ్లీ పాత్ర ఒక 5 మినిట్స్ ఇట్లా హీట్ చేసేసేయండి. ఇట్లా ఇడ్లీ రేక్ ఒకటి తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసేయండి. ఇలా రౌండ్ చేసుకున్నాం కదా మనం, ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. దీని మీద మనం 2 టైప్స్గా డిజైన్ వేసుకోవచ్చు. క్యాప్ అన్నమాట ఇది, వాటర్ బాటిల్. చూసారు కదా, ఇలా వేసేసుకోండి డిజైను. ఇది ఒక డిజైన్ అండి. చూసారు కదా, ఇది ఇప్పుడు మనం ఈ స్టాండ్లో మనం ఏం వేయట్లేదు, శాండ్ కానీ అలానే సాల్ట్ కానీ ఏం వేయట్లేదు అనమాట. ఇది ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో డిజైన్ అనమాట. చాకుతో ఒక ఫ్లవర్ లాగా వేసేసేయండి. చూసారు కదా, అన్నీ ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా వేసుకోండి. ఇంకోటి చూపిస్తున్నాను, ఇలా ఫ్లవర్ వచ్చేలాగా వేసుకోవటమే. చూసారు కదా, దీన్ని కూడా పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి దీన్ని ఇలానే.
మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి ఒకసారి వాష్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇవి మనం బేకింగ్ సోడా వేయటం వల్ల పొంగినాయండి. ఇంకా 5 మినిట్స్లో మనం బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసేద్దామండి. బిస్కెట్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కంప్లీట్గా కూల్ అయినాకే వస్తాయండి. వేడివేడిగా అయితే రావన్నమాట, కూల్ అయిపోవాలి. ఇవి కూల్ అయినాయి కదండి. ఇప్పుడు చాకు ఈ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా అనండి, మొత్తం ఈ 4 పార్ట్స్ కూడా. సో చూసారు కదండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చినాయో. సో మీరు కూడా ప్రిపేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చినాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే బాగా ఆరనివ్వాలండి. బాగా ఆరిపోయినాక మాత్రమే వస్తాయి ఇట్లాగా షేప్ మనకి, లేదంటే అవి క్రాక్ అయిపోతాయి అన్నమాట. పాలు అనేది మన పిండి గట్టి పడితేనే, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పాలు అనేది పిండి గట్టి పడితేనే వేయాలండి, లేదంటే అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.